ఇప్పుడు దాకా నేను పెద్ద మనిషి కాలే. అవును, అంటే ఒక పని ఉండి అయిపోయే దానికే కావాలి. కొట్టు 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 మామ కొట్టు మామ. నాకు కడక్ పిల్ల కావాలి. నేను పని చేస్తలేదు, ఇంకా పడిపోయినా నీకు. ఇష్టాలు చూసి నీకు రీల్స్ చూసి నేను పడిపోయా. చెప్పు, ఏం చెప్పాలి? ఇదే నాకు గర్ల్ ఫ్రెండ్ ఎవరు లేరు. నీకు రోజు నేను మెసేజ్ గర్ల్ ఫ్రెండ్ లేదంటే మంచి గర్ల్ ఫ్రెండ్ నేను సెట్ చేస్తా. నువ్వే మంచిగా ఉన్నావు, ఉన్నారు మంచి మంచి అమ్మాయిలు ఉన్నారు. నీకు ఎవరు కావాలో ఫోటోలు పెడతా, సెలెక్ట్ చేసుకో. గర్ల్ ఫ్రెండ్ గా సెట్ చేస్తాను. నాకు నువ్వే సెట్ అవుతావు. నాకు నువ్వు సెట్ కావు. నీకు తప్ప నేను ఎవరికి లవ్ చేయను. నా గురించి ఏం తెలుసు అని సెట్ అవుతా అంటున్నావు? నీ గురించి అవసరం లేదు. మరి ఇట్లా లవ్ చేస్తా ఎట్లా? నీకు చూసి కళ్ళలో కళ్ళు పెట్టి లవ్ చేస్తాను. రోజు నీకు పువ్వులో పెట్టి చూసుకుంటా. నేను నిన్ను లవ్ చేయను. నీకు అమ్మాయి కావాలంటే నేను సెట్ చేస్తా. నువ్వే అమ్మాయి ఉన్నావు కదా. నేను అమ్మాయినే కానీ నేను లవ్ చెయ్యాలి. లవ్లు గివ్వులు అవన్నీ నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది. ఇంట్లో హస్బెండ్ ఉన్నాడు. సరే, విడాకులు ఇచ్చేసేయి. అరే ఏం మాట్లాడుతున్నావు? నీకు సెన్స్ ఉందా? విడాకులు ఇచ్చేయమంటా? నువ్వంటే నాకు పిచ్చి. ఇప్పుడు నీకు వైఫ్ ఉందనుకో, మ్యారేజ్ అయిందనుకో, విడాకులు ఇచ్చేసి నాతో రా అంటే వస్తావా నువ్వు? అవును, వచ్చేస్తా. నేను రాను అట్లా. ఇంకో చూడు, ఈయన మా హస్బెండ్ మంచిగా ఉన్నాడుగా. మంచిగా నాకన్నా అందగాడు ఉన్నాడు. నీకంటే అందంగా ఉన్నాడు చూడు. లేడు, నేనే మంచిగా ఉన్నా. మనసు మంచిగా చూసుకుంటాను. నా పేరు కూడా శంకర్, స్మార్ట్ శంకర్ లేక ఉన్నాను నేను. ఎన్నో ఊసులు ఉన్నాయిలే గుండె లోతుల్లో, అన్ని పని చేసుకుందామంటే. పెద్ద నువ్వు రామ్, మరి ఇంకా రామ్ హీరో ఎక్కడ, నువ్వు ఎక్కడ? రామ్ హీరో చార్మినార్ కా డాన్స్ చేస్తాడు, నేను కూడా చార్మినార్ కానే ఉంటాను. నేను ఒకసారి ఒక స్టెప్ స్మార్ట్ శంకర్. నేను డాన్స్ నేర్చుకోలేదు, నేను నేర్చుకుంటా. నువ్వు చెప్తున్నావు కదా. అరే ఎందుకు సంతాయిస్తున్నావు నాకు? ఇంకా రామ్ అన్నాం అనుకో, నేను ఇస్మాన్ శంకర్ ని రామ్ అన్నాం అనుకో, రామ్ ఫ్యాన్స్ వచ్చి ముఖం మీద రాళ్ళు తీసుకొని కొడతారు. నాకు రాత్రిపూట నిద్రనే వస్తలేదు తెలుసా. నువ్వే కళ్ళలో. అరే ఎందుకు నాకు సంతాయిస్తున్నావు చెప్పు. రాత్రిపూట అదే నిద్ర వస్తలేదు అంటున్నావు కదా, నువ్వే గుర్తొస్తున్నావు నాకు. నువ్వు గుర్తు వస్తలేవు. నాకు నువ్వు ఎవరో కూడా తెలియదు. ఇన్స్టాలో చూసి లవ్ కష్టాలు చూసి నీకు రీల్స్ చూసి నేను పడిపోయా. నీ కండు చూసి ఫోటో అవి ఎడిటింగ్ ఫోటోస్ అవి ఎడిటింగ్ ఫోటోస్ అవి చూసి ఫిల్టర్ లో ఎట్లా ఉన్నావో రియల్ గా గురించి అట్లానే ఉన్నావు కదా. అయస్కాంతం లెక్క ఉన్నావు నువ్వు. నాకు గుంస్తున్నావు. అది ఎట్లా ఏమంటారు, అతికించుకుంటా చూడు. చెప్పచ్చు కదా. కాదు, నీకు నాకు సెట్ కాదు. అదే సెట్ అవుతుంది. కులం ఏరేది కానీ మన మనసు ఒకటే కదా. నువ్వంతా నవ్వుకో. నవ్వుకే ఇంకా నేను నవ్వుతోటి ఇంకా నేను మైండ్ పని చేస్తలేదు, ఇంకా పడిపోయినా నీకు. డ్రెస్సింగ్ గురించి సేమ్ ఉంది మనది. సేమ్ ఉంది, సేమ్ కాదు. ఇది వేరే కలర్, ఇది వేరే కలర్. అది వైట్, ఇది వైట్ కదా మధ్యలో. వైట్ కాదు అది. ఇదే చెప్పు. నాకు రాత్రిపూట నిద్రనే వస్తలేదు, నువ్వే కిళ్ళలో వస్తున్నావు. మరి ఎందుకు సంతోషిస్తున్నావు? అసలు నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు. ఇన్స్టాలో చూసి లవ్ గివ్వని సెట్ కావు. మరి ఇష్టాలు చూసి నీకు నేను పడిపోయాను. మరి నాకు మెసేజ్ ఎందుకు చేసినావు నువ్వు?
నేను ఒక్కటే మెసేజ్లు చేస్తుంటే ఫోన్లు చేస్తుంటే ఎవరా ఈ అబ్బాయి ఎందుకు ఫోన్ చేస్తున్నాడా, దేని గురించి ఫోన్ చేస్తున్నాడు, ఎందుకు సతాయిస్తున్నాడు, అర్ధరాత్రులు పొద్దున మధ్యాహ్నం ఇట్లా ఎందుకు చేస్తున్నాడు, మాట్లాడదాం ఎట్లుంటాడు, దేని గురించి చేస్తున్నాడు తెలుసుకుందామని నేను బాగలేనా బాలేదు. మెసేజ్ నేను ఫోన్ చేసేది మనం ఇద్దరం కలుద్దాం ఇంకా మ్యారేజ్ చేసుకుందామని నీకు రోజు మెసేజ్ పెడుతున్నాను. నేను చేసుకోను, లవ్ అసలుకే చెయ్యను. సరే లవ్ చేయదు కానీ మ్యారేజ్ చేసుకుంటాను. నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిందంటే నీకు చెప్తే అర్థం కాదు. ఇంకోసారి చేసుకో అంటే ఆయనకి విడాకులు వచ్చేసాయి. ఏం మాట్లాడుతున్నా, నేను మంచిగా చూసుకుంటా. ఈ అమ్మ దగ్గర పోయాను, నాకు పెళ్ళైంది అనుకో విడాకులు ఇచ్చి వేరే అమ్మాయి దగ్గర పోతుకుంటావా అమ్మ అని అడుగు. ఎట్లా మరి ఎవరికైనా సెట్ చేయి మరి. సరే సెట్ చేస్తా, మంచి అమ్మాయి ఫొటోస్ పెడతా, నాకు ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, మంచి మంచి అమ్మాయిల ఫొటోస్ పెడతా, సెలెక్ట్ చేసుకో, నేను సెట్ చేస్తాను. ఇన్స్టాలో పోస్ట్ చేస్తా, నువ్వు ఇంత అందంగా ఉన్నావు, పోస్ట్ చేస్తా, నీకు సెండ్ చేయమంటే సెండ్ చేస్తా. నువ్వు ఇంత అందంగా ఉన్నావు, నీకే వదిలేయాలంటే నాకు మైండ్ పని చేస్తలేదు. నువ్వు చాలా బాగున్నావు, ప్లీజ్ అర్థం చేసుకో, ఆయనకు వదిలేసాయి. అరే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, వదిలే వదిలే అని అంటుంది. ఇదేమన్నా బొమ్మల పిల్ల అనుకున్నావా? బొమ్మల కాదు, రియల్ ఫ్రెండ్. అరే హస్బెండ్ ఉన్నాడు, ఇంట్లో ఉన్నాడు, వాళ్ళ కుటుంబం మా కుటుంబం ఏమంటారు అని ఆలోచన లేదు నీకు, వదిలేసా అని అంటున్నావు. అంత ఈజీగా నువ్వంటే నాకు పిచ్చి తెలుసా? పద్ధతులు సంప్రదాయాలు ఇవి అవి నీకు తెలుసా అసలు? నాకు తెలియదు, నాకు నువ్వంటే పెళ్ళి అంటే రెండు మనసులు ఒక రాత్రి ఉండడం కాదు, అర్థమైందా? రెండు కుటుంబాలు, రెండు మనసుల కలయిక, ఇద్దరు మనసులు, అర్థమైందా? వాటిని నువ్వు ముక్కలు చేయమంట. పెళ్ళి ఎందుకు చేసుకుంటారు తెలుసా? సంసారం చేయని చేసుకుంటారు. ఏ సంసారం చేయనీకి పడుకున్నామా పోయినామా వాళ్ళు తెల్లారిందా కాదు, అర్థమైందా? ఒకరికొకరు తోడుగా ఉంటారని, కష్టమైన సుఖమైన పంచుకుంటారని, బాధలో సంతోషంలో తోడుగా ఉంటారని, ఏమైనా తప్పు చేస్తే అర్థం చేసుకుంటారని. అయితే సెట్ కాదు అంటావు? అర్థం సెట్ కాదు, నువ్వు వదిలేసా అంటున్నావు. నీకు నాకు ఏదో సెట్ అయితే కొమ్మిచ్చి ఎవరైనా ప్రపోజ్ చేస్తారా? ఇప్పుడు అందరు ఫ్లవర్స్ ఇస్తారు, నువ్వు కొమ్మిస్తున్నావు ఏమన్నా? అసలు సమాధానం లేదంట. దీని మీద పూలు లేవు. ఇదేం కలర్? ఇదేనా? ఏం కలర్ ఉందో నాకు తెలియదు. నీకు కలర్ తెలియదు, కొమ్మిచ్చి ఐ లవ్ యూ చెప్తున్నావు. అసలు ఎవరైనా లవ్ చేస్తారా చెప్పు? నాకు నువ్వే తెలుసు, నాకు నువ్వు తప్ప ఇంకా ప్రపంచంతో నాకు పని లేదు. మరి ప్రపంచంతో పని లేనప్పుడు నన్ను ఎట్లా చూసుకుంటావు, ఎట్లా పోజిస్తావు, పెళ్లి చేసుకొని ఏం చేస్తావు? నీకు నేను నైట్ పూట చూసుకుంటాను. అరే నైట్ చూసుకుంటా, నైట్ చూసుకుంటావు, నైట్ చూసుకోవడం కాదు, పగలు కూడా చూసుకోవాలి. ఎట్లా చూసుకుంటావు? నీకు ప్రపంచమే తెలియదు, ఏం తెచ్చి పెడతావు, ఏం తెచ్చి పోషిస్తావు, ఎట్లా చూసుకుంటావు? అదే అన్నం నీకు కలరే తెలుస్తలేదు. బయట ఏం కొనుకొస్తావు? బయటనా బిర్యానీ కొనుక్కొస్తా. యాక్చువల్గా నేను ఇప్పుడు దాకా ఎవరికి చేయలే. అదే ఏం చేయలే ఇప్పుడు దాకా నేను పెద్ద మనిషి కాలే. అవును. అదే మాట్లాడుతున్నా, నీకు అసలుకి సెన్స్ ఉందా? ఇదే తెలుగు మాట్లాడుతున్నా. తెలుగు అంటారా దీన్ని? అసలుకి తెలుగు వచ్చా నీకు? ఫస్ట్ రాదు, చదువుకోలే నేను, అందుకోసం చెప్తున్నా. అనిపిస్తానే ఉంది తెలుగు రాదు నీకని. ఇదే ఎవరు లేరు, ఎవరికైనా సెట్ చేస్తా. ఎవరన్నా కావాలంటే నేను సెట్ చేస్తా. మంచి మంచి అదే చెప్తున్నాను కదా, నీకు ఫొటోస్ సెండ్ చేస్తా, సెలెక్ట్ చేసుకో, నీకు సెట్ చేస్తా. సరే నాకు సెట్ చేయి, నన్ను మాత్రం వదిలేయి. సరే నీకు వదిలేస్తా, నేను ఓయే రూమ్కి వెళ్ళిపోతా, తీసుకొని సెట్ చేయను.
మంచిగా ఉండాలి పిల్ల. సరే మంచి అమ్మాయి నీ ఫోటో పెడతా సెలెక్ట్ చేసుకోసానా. ఓయోకే తీసుకోపో, నువ్వు పార్కే తీసుకోపో, రోడ్డు మీద ఉండు, పొలాల్లో ఉండు, తీగలలో ఉండు, నాకు సంబంధం లేదు. వేరే రూమ్కి తీసుకుపోతా, మంచిగా ఉంటుంది దాంట్లో సోఫా బెడ్ మంచం. నాకు కడప పిల్ల కావాలి. మరి నేను ఎవ్వరికి చేయలేదు, నేను నా లవ్వే చేయలేదు, నాకు లవ్వర్ లేదు అన్న. నీకు ఓయో రూమ్ ఎట్లా తెలుసా? అది ఏదో రోడ్డు మీద పోతే అది బోర్డు కనిపించింది ఓయో అని. రోడ్ మీద పోతుంటే మస్తు షాపులు ఉంటాయి, అన్ని ఉంటాయి, అన్నిటికీ అన్ని నేమ్స్ ఉంటాయి. నీకు ఓయో అని ఎట్లా తెలుసు? ఓయో అంటే ఏంటి? ఓయో అంటే అదే అంట కదా. అదే అంట కదా, అదే చేసేదంట కదా. అది ఏమో నా గురైనా తెలియదు. అదే నా గురైనా తెలియదు. ఒకసారి పోదామని తెలుసుకుందామని చెప్తా. అదే నైట్ టైం చేసేది. సరే పంపిస్తా, పంపి ఎంత కావాలంటే నేను మనీ ఇచ్చేస్తా. ఎవరికి ఇస్తావు? ఏం మాట్లాడుతున్నావు? అరే సెట్ చేయన్నావు, నువ్వు మళ్ళీ తీసుకోపోతావు, ఏమైనా చేసుకుంటాను. అదే చెప్తున్నా. మరి ముందు చెప్పలేదని చెప్తే కష్టం కదా, అందుకోసం నేను ఫేస్ టు ఫేస్ చెప్పేస్తా. అదే అమ్మాయికి ఇచ్చేస్తా. సరే పైసలు తీసుకుంటా. నాకు లవర్ వద్దు అంటే ఒక పని ఉండి అయిపోయే దానికే కావాలి. కొట్టు 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 మామ, కొట్టు మామ,